బ్రేకింగ్ న్యూస్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. బెళగావి నుంచి నేరుగా ఆయన ఢిల్లీ వెళ్లారు. అక్కడి నుంచి మన్మోహన్ నివాసానికి వెళ్లి శ్రద్ధాంజలి ఘటించారు సీఎం. ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనరసింహ, పలువురు ఎంపీలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేపట్టిన ఉన్నత పదవులను ప్రస్తావించారు. మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని చంద్రబాబు నాయుడు అన్నారు. భారతదేశం గొప్ప దేశంగా మారడానికి మన్మోహన్ సింగ్ తీసుకువచ్చిన సంస్కరణే కారణమని చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన వారిలో ఏపీ సీఎం చంద్రబాబుతో సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, టీడీపీ ఎంపీలు కేశినేని చిన్ని, శబరి కూడా ఉన్నారు. అనంతరం తిరుగు పయనమయ్యారు వారు. ఇక ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అమరావతి బయలుదేరారు. మన్మోహన్ సింగ్ గారి మరణం చాలా బాధాకరం. ఈరోజు మనం చూసి దేశానికి తీరని నష్టం. ఒక వ్యక్తి జీవితకాలంలో అచంచలమైన విశ్వాసంతో ఏ విధంగా ముందుకు పోతారో ఆయన ఒక నిదర్శనం. ఆయన ఒక బాగా చదువుకొని కష్టపడి చదువుకున్న తర్వాత లెక్చరర్గా ప్రారంభించి రీడర్ అయి తర్వాత ప్రొఫెసర్ అయి అక్కడి నుంచి ఎకనామిక్ అడ్వైజర్గా ఎదిగి డిపార్ట్మెంట్లో ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తూనే ఆ తర్వాత మనం చూస్తే ఆయన ఆర్బీఐ గవర్నర్ కావడం, అదేవిధంగా డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ బోర్డు కావడం, యూజీసీ చైర్మన్ కావడం, ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నతమైన పదవులు, అది పబ్లిక్ పాలసీ విషయంలో కావచ్చు, లేకుంటే ఎకనామిక్ పాలసీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. ఫైనాన్స్ మినిస్టర్ అయినప్పుడు ఈ దేశంలో కొత్త ఆర్థిక పరిస్థితి అందరూ చూశారు. ఆ రోజు మనకు కావాల్సినటువంటి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫారిన్ ఎక్స్చేంజ్ లేని పరిస్థితిలో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఒక దిశ నిర్దేశించారు. అదే కాకుండా దేశానికి దూరదృష్టితో ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చి దానివల్ల ఈరోజు మనందరం మాట్లాడుకునే భారతదేశం గ్రేట్ నేషన్ అవుతుందంటే ఆ రోజు ఆయన తీసుకున్న రిఫార్మ్స్. ఆయన ప్రధానమంత్రిగా మీరు చూస్తే అతి ముఖ్యమైనటువంటి 4 పబ్లిక్ పాలసీ తీసుకొచ్చాడు. ఒకటి, ఆ రోజు ఆయన చేసింది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం నరేగా తీసుకొచ్చారు. రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈరోజు మనందరం కూడా ఇన్ఫర్మేషన్ ఏది కావాలో తీసుకుంటామంటే ఆ రోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. రైట్ టు ఎడ్యుకేషన్, కంపల్సరీగా చదువుకోవాలి, ఆ విధంగా రైట్ టు ఎడ్యుకేషన్ తీసుకొచ్చారు. ఈరోజు యూఏఐడి కింద ఆధార్ ఏదైతే అథెంటికేషన్ ఉందో అది ఎక్కడ కూడా ఏమాత్రం కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టే డబ్బుల్లో ఫ్రాడ్ లేకుండా చేయగలిగారంటే అది ఒక పెద్ద అసెట్గా చేయగలిగారు. ఇలాంటి వినూత్నమైన పాలసీలు తీసుకొచ్చిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. ఎవరికి కూడా ఈ గౌరవం దక్కదు. ఒక అకాడమిషియన్, ఒక పాలిటీషియన్, ఒక ఎకానమిస్ట్, ఒక బ్యూరోక్రాట్, ఈ 4 కూడా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తి, రాణించిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన దగ్గర లేకపోవడం చాలా బాధ, దేశానికి తీవ్రమైన నష్టం. కానీ ఆయన ఐడియాలజీ శాశ్వతంగా ఉంటుంది. ఆయన ప్రారంభించిన రిఫార్మ్స్ శాశ్వతంగా ఉంటాయి. ఈ రిఫార్మ్స్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉంటుంది. అది తీసుకుపోతామని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. వస్తున్నారు. ఒక మౌని శాశ్వత మౌనంలోకి
ఆయన నోటితో మాట్లాడని మౌని, కానీ నోట్లతో మాట్లాడగల అంతులేని ఆర్థిక ఖని. ఆయన నడక దేశ ఆర్థిక రంగానికి కొత్త నడతను నేర్పింది. ఒక మౌని శాశ్వత మౌనంలోకి. ఆయన నోటితో మాట్లాడని మౌని, కానీ నోట్లతో మాట్లాడగల అంతులేని ఆర్థిక గని. ఆయన నడక దేశ ఆర్థిక రంగానికే కొత్త నడతను నేర్పింది. ఆయన విద్య దేశం వికసించేందుకు ఎంతగానో తోడ్పడింది. ఆయన రాజనీతిజ్ఞత దేశ ప్రగతికే కొత్త బాటలు పరిచింది. ఆయన ప్రవేశపెట్టిన ఒకే ఒక్క బడ్జెట్ లక్షలాది ఉద్యోగాల కల్పనకు నాంది. కోట్లాది రూపాయల ఎగుమతులు దిగుమతుల స్వరూప స్వభావాలనే మార్చేసింది. కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్లకే కొత్త కోర్సులను అందివ్వగలిగిన ప్రపంచ ప్రఖ్యాతి, అత్యధిక డిగ్రీలు కలిగిన నడిచే లైబ్రరీ, భావితరాలకు బాటలు పరిచిన అద్భుతమైన విజనరీ, గురువు పీవీని మించిన శిష్యుడిగా కొత్త ఒరవడి సృష్టించిన విద్య, ఆర్థిక, రాజకీయ రంగ మేధావి. ఒక వ్యక్తి విద్యా వివేకవంతుడైతే దేశానికి ఎన్నేసి ప్రయోజనాలుంటాయో చెప్పక చెప్పిన నిత్యకీర్తి, విశ్వవిఖ్యాతి. దేశాభివృద్ధిని ఆశించి ధ్యానించి శ్వాసించిన ఆ మహోన్నత మానవమూర్తి ఈ భారతావని రెండు కనులతో చూసిన నిత్యస్ఫూర్తి. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి, భారత ప్రధానిగా 10 ఏళ్ల పాటు సేవలందించిన ఆయన పేరు డాక్టర్ మన్మోహన్ సింగ్ కావచ్చేమో కానీ ఆయన ఈ దేశానికి మాత్రం ధన్మోహన్ సింగ్ గానే సుపరిచితులు.